ఇచ్చారు. దయచేసి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు భవాని. భవానీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బిఎస్ఎన్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలండి. త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి లాస్ట్ మంత్. ఓకే. ఆ అబ్బాయికి ఎప్పుడు అమావాస్య పిల్లలకి ఇట్లా దెబ్బలు తగులుతా ఉంటాయి. అవునా? 2 years నుంచి అట్లా అవుతుంది ప్రతిసారి. పుట్టిన తేదీ, టైం చెప్పండి అమ్మా. నా తేదీ June 4th 12:30. ఏ సంవత్సరం? ఫ్రైడే రోజు పుట్టింది. అదే ఏ సంవత్సరం? 2021? 2021. ఓకే, 2021 జూన్ 13. June 4th. ఓకే. మధ్యాహ్నం 12:30కా? 12:30. ఏ ఊర్లో పుట్టాడండి బాబు? బాగా దెబ్బలు తగులుతా ఉంటాయి అమావాస్య ముందు రోజు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అంటే ఏ ఊర్లో పుట్టాడు బాబు? పటాన్ చెరు అండి, ఇక్కడ బిహెచ్ఎల్ లోనే పటాన్ చెరు. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా, మాట్లాడి మీ సందేహాన్ని తెలియచేయండి. అమ్మా, మీ అబ్బాయి ఉత్తరాభాద్ర 3వ పాదము మీనరాశి. ప్రస్తుతం మీ అబ్బాయికి ఏలినట్స్ నడుస్తుంది. అఫ్ కోర్స్ 3 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇది పర్వాలేదు, చాలా ఒక రకంగా మంచిదే ఇలా రావటం కూడా. అయితే మీరు ఏం చేస్తారంటే మీ బాబు పేరు మీద ప్రతి నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పోయించండి. ఆంజనేయ స్వామి సింధూరం పోయించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ప్రతి నెల షష్ఠి అని మనకు వస్తుందమ్మా, శుక్లపక్ష షష్ఠి, బోల షష్ఠి. అందులో రేపు శ్రావణ శుద్ధ షష్ఠి, మొదటి షష్ఠి వచ్చిందమ్మా. రేపు ఆ షష్ఠి రోజున శివుడి మీద కేవలం పంచదార ఆవు పాలతో అభిషేకం చేస్తూ శివుడి మీద అభిషేకం చేసి మీ యొక్క సమస్యని, బాబు పరంగా పడుతున్న సమస్యను తెలియపరిచి పరిష్కారం కోరుకోండి. అలాగే రోజు వాటర్ ఎంతైనా పోయొచ్చు, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఆవు పాలు పోసేటప్పుడు ఎంతైతే ఆవు పాలు పోస్తున్నావో ప్రతిసారి అంతే కొలమానం మెయింటైన్ చేయమ్మా, పెంచొద్దు తగ్గించొద్దు. అలా చేస్తూ షష్ఠి రోజున ఈశ్వరుడి మీద కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేస్తూ అలా నీ బాబుకి ఇలా దెబ్బలు తగులుతున్నాయి పౌర్ణానికి అమావాస్యకి అని తలుచుకుంటూ కంపల్సరీ ఇది చెయ్యండి. మీ అబ్బాయికి ఫ్యూచర్ చాలా ఆరోగ్యంగా బాగుంటుంది, దెబ్బలు అనేవి తగ్గిపోతూ ఉంటాయమ్మా. సరే గురుగారు. రైట్.